బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. మల్లు రవి అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ తర్వాత పీసీసీ అడ్వైజరీ కమిటీ మధ్యాహ్నం టీపీసీసీ కొత్త ఉపాధ్యక్షులు సమావేశం జరగనుంది. కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలను అందజేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. మల్లు రవి అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈరోజు గాంధీ భవన్ పీసీసీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అలాగే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా సమావేశాలు జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన సభ్యులు, క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన చైర్మన్ సభ్యులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తే దీనికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కూడా పాల్గొంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా నూతనంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి నియామకమయ్యారు. ఆయనకు సంబంధించిన ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా పార్టీకి సంబంధించి కూడా కొంతమేర ఏదైతే కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, కొంతమేర నేతల మధ్య కూడా విభేదాలు తలెత్తిన నేపథ్యం కావచ్చు. మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా కొండ మురళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అక్కడ తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఇక దీనిపైన కూడా ఏదైతే అక్కడ స్థానికంగా సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే కొంతమంది నేతల పైన కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయడం జరిగింది. వివాదానికి సంబంధించి కూడా కొండ మురళి ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది, పూర్తిగా అక్కడ సంబంధించి కూడా దాన్ని సద్దుమణిగించేందుకు అక్కడ పార్టీ నేతల మధ్య సఖ్యతను కుదిర్చేందుకు ఇప్పుడు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఈ సమావేశంలో అట్లాంటి వివాదాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా సర్దుకొని పోవాలి, పార్టీకి సంబంధించి కూడా పని చేసుకుంటూ వెళ్ళాలి, నేతల మధ్య కూడా సఖ్యత అనేది పూర్తిగా ఇప్పటి నుంచి ఏదైతే పార్టీకి అంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని సూచనలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరి కాసేపట్లో పిఎస్సి సమావేశం జరగబోతుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజర్ కమిటీ రెండు సమావేశాలు ఒకేసారి జరగబోతుంది. దీనికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు. పార్టీకి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు ఈ సమావేశంలో చర్చించి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు 42% కులగణన సంబంధించిన బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల సంబంధించి కూడా సన్నిహితత, వీటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.